హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యుటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ మోడ్ అనమాట. అసలు ఇది ఏమనేది చెప్తాను. సో ఇక్కడ టూ ప్రాపర్టీస్ యూస్ చేస్తాం అనమాట. ఒకటి ఇమేజ్ ప్రాపర్టీ అండ్ గ్రేడియంట్ కలర్స్. అవి ఎలా అనేది చూద్దాం. ఓకేనా. వీటి యొక్క ప్రాపర్టీస్ ఏమేమిటంటే, సో వీటి యొక్క వాల్యూస్ వచ్చేసి నార్మల్, మల్టిప్లై, స్క్రీన్, ఓవర్లే, డార్క్ ఎన్, లైట్ ఎన్, ఇవి దాని వాల్యూస్ అనమాట. ఇది మనం ఎలా అనేది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో నేను కోడింగ్ చేశాను. సో మీరు నేర్చుకోండి. సో లైవ్ వెళ్ళిపోతున్నాను. సో గో లైవ్. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి యూఆర్ఎల్. మీది ఐడియా ఉంది కదా మీకు. సో ప్రేమ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లీనియర్ గ్రేడియంట్ ఇస్తున్నా. లీనియర్ గ్రేడియంట్ వచ్చేసి రెడ్, సారీ, ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్ లెఫ్ట్ టు రైట్. సో టు రైట్ RIGHT రైట్, రెడ్, ఎల్లో. ఓకే. సో ఇప్పుడు మీకు ఆ షేడ్ అనేది కనపడతాం. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ మోడ్ అని పెట్టేసి సో ఫస్ట్ స్క్రీన్ అని ఇస్తున్నాం. సో స్క్రీన్ చూడండి. సో కొంచెం డార్క్ వచ్చింది కదా ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ కలరు మనకి వచ్చేసింది. నెక్స్ట్ డార్క్. సో డార్క్ అనమాట ఇలా వస్తుంది. నెక్స్ట్ హార్డ్ లైట్. సో ఇలా హార్డ్ లైట్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సాఫ్ట్ లైట్. సో సాఫ్ట్ లైట్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సాచురేషన్. సో మీరు సాచురేషన్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నార్మల్ అంటే ఇంకేం లేదు. నార్మల్ అంటే ఇలా వస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కనపడదు అనమాట. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తీసేసాం అనుకోండి, కూడా సపోజ్ తీసేస్తే సో ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. అర్థమైంది కదా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.